ఎందుకు ఆపారు? ఈరోజు బీసీలకు సబ్సిడీ రుణాలు ఎందుకు ఇవ్వలేదు? ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. బీసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలు ఈరోజు సమాజంలో ఒక వెన్నుముక, రాష్ట్ర అభివృద్ధిలో ఒక భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. బీసీలను సమాజంలో వెన్నుముక అయినటువంటి బీసీలను నడ్డి విరగొడతా ఉన్నాడంటే ముఖ్యమంత్రి, దాని అర్థం ఏంటి అంటే మీ పార్టీకి ఎక్కువ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారని అంటే బీసీలను అణగదొక్కుతారా మీరు? పోయినసారి బీసీలు ఓట్లతో కాదా మీరు అధికారంలోకి వచ్చింది? ఒక్క అవకాశం మీరు బీసీలను మోసం చేయలేదా? ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవటమే పెద్ద మోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. అసలు బీసీల డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉంది. బీసీలు చాలా సౌమ్యులు, సమాజం బాగుండాలని సమాజ హితం కోరుకునే వాళ్ళు బీసీలు. ఎన్టీఆర్ వచ్చినా తెలుగుదేశం పార్టీ పెట్టినాక ఆ పార్టీ వైపు ఎక్కువ మంది ఆకర్షితులయ్యారని, వాళ్ళకి తెలుగుదేశానికి అండగా ఉన్నారని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తొక్కిపడేస్తున్నాడు. 2-3 మీటింగులతోటే ఈరోజు చంద్రబాబు గారు నిర్వహించినటువంటి జైహో బీసీ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్న ఈ మీటింగులకి జైహో బీసీ సదస్సులు జరిగినాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వణికిపోతా ఉన్నారు. ఇంకా 2-3 మీటింగులు జరిపితే ఇక ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి ఏంటో ఇక వాళ్ళకే అర్థం కాని అయోమయ పరిస్థితి రాబోతూ ఉంది. ఈరోజు బీసీ డిక్లరేషను చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అతి ముఖ్యమైన 10 డిక్లరేషన్ పాయింట్లు 10 చేసినటువంటి చంద్రబాబు గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా నాకు బీసీలు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. బీసీలకు సేవ చేయాలి, దళితులకు సేవ చేయాలి, ముస్లిం మైనార్టీలు వెనకబడిన వాళ్ళకి సేవలు అందించాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను. జన్మభూమి రుణం తీర్చుకోవాలి, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి సేవ చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వ్యక్తిగతంగా కూడా జన్మభూమి రుణం తీర్చుకోవాలని రాజకీయాల్లో వచ్చినటువంటి నేను ఈరోజు బీసీలకి 10 డిక్లరేషన్ ద్వారా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి మేలు, రేపు దళితులకి, మైనార్టీలకి చేయబోయేటువంటి మేలు దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగతంగా కూడా నేను చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో బీసీలకి ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రకటించలేనటువంటి గొప్ప డిక్లరేషన్ ప్రకటించడం ఒక అద్భుతం. ఈరోజు సమాజంలో వెనుకబడినటువంటి బీసీలను, అట్టడుగు వర్గాలని పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించింది. ఈరోజు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో ఖచ్చితంగా బీసీల భవిష్యత్తుకి, భావితరాల ఉన్నతికి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీలు ఉన్నత శిఖరాలు ఖచ్చితంగా ఎదుగుతాయి. ఈ డిక్లరేషను వాళ్ళకి రహదారి, బీసీలకు ఒక రహదారిగా చంద్రబాబు గారు వేశారు. 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్లు, అట్లాగే పెన్షను 4,000 రూపాయలు పెన్షను, ప్రతి నెల 4,000 రూపాయల పెన్షను.